హాయ్ అండి. చికెన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ చికెన్ 65 అండి. అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ 65ని ఎలా రెడీ చేసుకోవాలో వాచ్ చేయండి. ఇక్కడ నేను 200 గ్రాముల చికెన్ తీసుకున్నాను. పీసెస్ అనేవి మీడియంగా కట్ చేయించుకోవాలి. బాగా పెద్దగా పీసెస్ ఉంటే లోపల తొందరగా కుక్ అవ్వండి. ఇందులోకి ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, జీరా పౌడర్, ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే వీడియోస్ అన్ని వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. కల్మాకును వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టీ స్పూను పెరుగును యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. పెరుగును కూడా యాడ్ చేసుకోండి. అలానే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని పీసెస్కి బాగా పట్టివ్వాలండి. పీసెస్ని బాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అన్నింటినీ పీసెస్కి ఈ జ్యూస్ అంతా బాగా కలపాలి. ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ 200 గ్రాముల చికెన్కి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ను కూడా బాగా కలుపుకొని పీసెస్ అన్నిటినీ ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాతనే మనం చికెన్ని ఫ్రై చేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా బాగా కుదురుతుంది. 1 అవర్ తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. మనం పీసెస్ వేసేటప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేయండి. ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో ఉంటే లోపల కుక్ కావండి, పైన మాత్రమే క్రంచీగా ఉంటాయి. ఇలా అన్నింటినీ ఒక 7 to 8% కుక్ చేసుకోవాలి. మొత్తం కుక్ చేయకండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 80% కుక్ అయిన తర్వాత ఈ పీసెస్ని తీయాలండి. అలానే అంతా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే అన్ని రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 80% కుక్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని నేను ఇది సెకండ్ వాయి వేస్తున్నానండి. ఇలానే అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ చల్లారాలి. ఆయిల్ కూడా చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేయాలి. అంటే ఇక్కడ చికెన్ని మనం 2 టైము ఫ్రై చేస్తున్నామని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒకసారి ఫ్రై చేశాక మళ్ళీ ఫ్రై చేస్తున్నాము. ఇలా మనం చేయడం వల్లనే 65 చాలా టేస్టీగా పైన కరకరలాడుతూ ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అక్కడక్కడ మనకు చిన్న బోన్స్ ఉన్నా కానీ అవి కూడా మొత్తం ఫ్రై అవుతాయండి. ఇందులోకి కల్మాకు, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలానే లైక్ చేయండి. సింపుల్ రెసిపీ అయిన ఈ చికెన్ 65ని టేస్ట్ చేయండి.